నవరత్న కంపెనీ మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ రాష్ట్రానికి రానుంది. దుగరాజపట్నం షిప్ యార్డు నిర్మాణంలో భాగస్వామ్యం కానుంది. ఇందుకు సంబంధించి ఇటీవల సీఎంతో మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ప్రతినిధులు చర్చించారు. దీనివల్ల 26,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రానికి మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రాబోతోంది. నౌకా నిర్మాణ రంగంలో కీలకంగా వ్యవహరిస్తున్న రక్షణ రంగ సంస్థ మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ రాష్ట్రంలో తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దుగరాజపట్నంలో ప్రతిపాదించిన షిప్ బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధికి ఎండీఎల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదనపై ఎండీఎల్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో ఇటీవల సమావేశమై చర్చించారు. నవరత్న కంపెనీగా పరిగణిస్తున్న ఎండీఎల్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధికి సుమారు 26,000 కోట్లు పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని అధికారుల ప్రాథమిక అంచనా. ఈ పెట్టుబడులను విదేశాల నుంచి సమీకరించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో నిర్దేశించిన ప్రకారం కేంద్ర ప్రభుత్వ సహకారంతో దుగరాజపట్నంలో పోర్టును అభివృద్ధి చేయాల్సి ఉంది. భారత నౌకాదళం తీర రక్షక దళం కోసం విధ్వంసక నౌకలు, స్టెల్త్ ఫ్రిగేట్లు, కార్వెట్లు, పెట్రోలింగ్ నౌకలు, జలాంతర్గాముల నిర్మాణంలో ఎండీఎల్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థ వాణిజ్య నౌకల్ని నిర్మిస్తోంది. ఎండీఎల్ 1934లో ఏర్పాటైంది. దీన్ని 1960లో కేంద్ర ప్రభుత్వం టేకోవర్ చేసింది. కొన్ని దశాబ్దాలుగా షిప్ బిల్డింగ్ రంగంలో సంస్థ కీలకంగా ఉంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దుగరాజపట్నం షిప్ యార్డు నిర్మాణానికి ఎండీఎల్తో ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోంది. సీఎం చంద్రబాబుతో చర్చల సందర్భంగా మూలధన పెట్టుబడిలో 30% రాయితీ ఇవ్వాలని ఆ సంస్థ ప్రతిపాదించినట్లు సమాచారం. రాయితీ కింద ఎంత మొత్తం అనుమతించాలనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దుగరాజపట్నంలో పోర్టు అభివృద్ధికి అవసరమైన కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద పోర్టు, షిప్ బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధికి అవసరమైన భూముల్ని అందిస్తుంది. పోర్టు, షిప్ యార్డు నిర్మాణానికి వీలుగా 2,200 ఎకరాలు సేకరించేందుకు వీలుగా ఏపీ మారిటైమ్ బోర్డు ఇప్పటికే కార్యాచరణ చేపట్టింది. షిప్ యార్డుకు 1000 ఎకరాలు, అనుబంధ పరిశ్రమల కోసం 1,350 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ మారిటైమ్ బోర్డు, విశాఖ పోర్టు అథారిటీలో దుగరాజపట్నం పోర్టు, షిప్ బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధిని పర్యవేక్షించనున్నాయి. దుగరాజపట్నం పోర్టు, షిప్ బిల్డింగ్, నౌకల మరమ్మతుల క్లస్టర్ అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసేందుకు టెక్నికల్ కన్సల్టెంట్ ను నియమించేందుకు ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ఇచ్చింది. దీనికి స్పందించి వచ్చిన ప్రతిపాదనల్ని ఈ నెల 24న పరిశీలించి డీపీఆర్ తయారీకి సంస్థను ఎంపిక చేస్తారు. షిప్ యార్డు లేఅవుట్ సహా పోర్టు, షిప్ బిల్డింగ్ క్లస్టర్ కు మాస్టర్ ప్లాన్ తో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చేపట్టాల్సిన పనులకు డీపీఆర్ తయారీ సంస్థ అంచనాలు రూపొందించనుంది.